ఒక ఆంటీ గారు నన్ను పిలిచి ఇంటికి పిలిచి ఇలాగా నా బాధలని చెప్పుకున్నాను అందరికీ చెప్పుకుంటే, జోసఫ్ నువ్వు భయపడకు, దేవుడి నీ పట్ల ఉన్నాడు, అది ఇది అనేసి భగత్ సింగ్ గారు రాసిన అలసిన వారికి ఓరడించు మాటలు అనే బుక్ ఇచ్చారు ఆవిడ. ఇప్పుడు వరకు నేను 10 సంవత్సరాలు చదువుతూనే ఉన్నాను. రోజు కొత్తగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, నేను రోజు బైబిల్తో పాటు ఒక పేపర్ అనమాట, రోజు కూడా చదువుతాను. నిజంగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే, నా జీవితంలో ఎన్నోసార్లు నెరవేర్చాడు. నేను భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే ముందు చదువుకునేవాడిని, ప్రభా ఏంటి మీ చిత్తం. ఆ పూర్వదినాల్లో ఉరిము తుమ్మిం వల్లే ఉరిము తుమ్మింలో ఎలాగైతే దేవుని చిత్తాన్ని కొనుక్కునేవారో దావీదు భక్తులందరూ, నాకు ఉరిము తుమ్మిం వల్లే ఆ పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది. నేను చెప్పి సలహా ఏంటంటే, ప్రియ సహోదరుడా, చెల్లి, తమ్ముడు, ఆ బుక్ నిరంతరం చదవండి నా యొక్క ఆశ. దాని ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు ఏదైనా సమస్య ఉన్నా, బాధ ఉన్నా అడగండి, మోకలను ప్రార్థన చేసి, ప్రభా నేను ఏం చేయాలి. నిన్న కూడా నేను అన్న రవిచంద్రన్ ఫోన్ చేసి, నువ్వు సాక్ష్యం చెప్పాలి జోసఫ్ అని అన్నారు. అని నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను ఎందుకు అన్న మీరు చెప్పండి. లేదు దేవుడు నాతో మాట్లాడాడంటే, నిన్న కూడా అలసిన వారి గురించిన మాటలో డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడనమాట. ఇంకా నువ్వు తడువు చేస్తున్నావు ఎందుకు, లోబడు అని దేవుడు మాట్లాడాడు నాతోటి.